జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి వచ్చిన తాజా చిత్రం అనగనగా ఒక రాజు. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం. కథ విషయానికొస్తే రాజుది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జమీందారీ కుటుంబం. కానీ తాతల నాటి ఆస్తులన్నీ కరిగిపోవడంతో ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంటాడు. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఒక ధనవంతుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే మార్గమని భావిస్తాడు. ఈ క్రమంలోనే పక్క ఊరి పెత్తందారు కూతురు చారులత అతనికి పరిచయం అవుతుంది. ఆమె ఆస్తిని చూసి ప్రేమించిన రాజు పక్కా ప్లాన్తో పెళ్లి కూడా చేసుకుంటాడు. అయితే పెళ్ళయ్యాకే అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. చారులత కుటుంబం గురించి ఒక చేదు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత రాజుగారి పరిస్థితి ఏంటి, ఆ ఊరి ఎలక్షన్స్ కు రాజుగారి కష్టాలకు ఉన్న లింక్ ఏంటి అనేదే మిగతా సినిమా. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఈ సినిమాను ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది 1 మ్యాన్ షో. తెర నిండా నవీన్ పోలిశెట్టే కనిపిస్తాడు. పక్క వాళ్లకు అస్సలు అవకాశం ఇవ్వకుండా సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశాడు. నిజానికి ఇందులో చెప్పుకోవడానికి బలమైన కథ గానీ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే గానీ లేవు. కేవలం నవీన్ కామెడీ టైమింగ్, పేలే డైలాగులే సినిమాకు ఇంధనం. నవీన్ ఎనర్జీకి తగ్గ మరో పాత్ర లేకపోవడం కాస్త లోటుగా అనిపిస్తుంది. ప్రథమార్థం అంతా చిన్న చిన్న కామెడీ ఎపిసోడ్ల స్కిట్స్లా సాగిపోతుంది. కథ లేకపోయినా నవీన్ తన నటనతో నెట్టుకొచ్చాడు. అయితే సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ ట్విస్ట్ సినిమాకు ప్లస్ పాయింట్. అప్పటి వరకు నవ్వుకున్న ప్రేక్షకులకు ఒక బరువైన ముగింపు దొరుకుతుంది. బహుశా సినిమాకు గౌరవం తేవడానికే ఇలాంటి ఎండింగ్ ప్లాన్ చేశారేమో. ఊరి ఎన్నికలు, సోషల్ మీడియా వాడకం, లోకల్ సమస్యల చుట్టూ సెకండ్ హాఫ్ తిరుగుతుంది. కథలో విషయం తక్కువైనా వినోదం పాళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. పండక్కి వచ్చే ప్రేక్షకులకు కావలసిన కామెడీని అందించడంలో మాత్రం సినిమా సఫలమైంది. పండక్కి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది, కానీ నవీన్ నుంచి ఇంతకంటే ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తాం. నటీనటుల విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు ఇది పూర్తిగా నవీన్ పోలిశెట్టి సినిమా. ప్రతి ఫ్రేమ్లోనూ ఆయనే డామినేట్ చేశాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి అమాయకపు చూపులతో ఉన్నంతలో చక్కగా నటించింది. రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది, పాటలు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ ను రిచ్ గా చూపించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ను ఇంకాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు మారి పూర్తిగా నవీన్ ఇమేజ్ మీద ఆధారపడ్డారు. నవీన్ కూడా ఉన్నంతలో కథను ఎంటర్టైనింగ్ గా మలిచే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా అనగనగా ఒక రాజు లాజిక్కులు వెతకకుండా నవ్వుకోవాల్సిన నవీన్ పోలిశెట్టి మార్క్ ఎంటర్టైనర్.